సో, ఇవాళ డ్రాప్ డూప్లికేట్స్ అనేవి ట్రాన్స్‌ఫర్మేషను అది వైడా? నారోనా? అనేది చెప్తాను. యాక్చువల్‌గా అది వైడ్ ట్రాన్స్‌ఫర్మేషనే. ఎందుకంటే డేటా అనేది డిఫరెంట్ పార్టిషన్స్‌లో ఉంటది గదా! సో, ఆహ్, సేమ్ కీతో ఉండే రికార్డ్స్ అన్నీ ఒక పార్టిషన్‌లోకి తీసుకొనొస్తది. రిమూవ్ చేసే ముందర. సో, అది వైర్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఎప్పుడు స్పెసిఫిక్‌గా మనం ఏ కీ స్పెసిఫై చేయకుండా జస్ట్ డ్రాప్ డూప్లికేట్స్ అని పెట్టినప్పుడు. కానీ ఇప్పుడు స్పెసిఫిక్‌గా కీ పెట్టామనుకో డ్రాప్ డూప్లికేట్స్ ఆఫ్ ఐడీ అని జెప్పి. సో, అది ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసే ముందర మనం ఐడీతో పార్టిషన్ చేసుంటే అప్పుడు అది నారో ట్రాన్స్‌ఫర్మేషన్. ఐడీతో పార్టిషన్ చేస్తాం గదా! సో, సేమ్ కీ ఉన్న వాల్యూస్ అన్నీ ఒక్కొక్క పార్టిషన్‌లో ఉంటుంది. అప్పుడు షఫ్లింగ్ అక్కర్లేదు. సో, లోకల్‌గా డూప్లికేట్స్ అనేది రిమూవ్ చేసేస్తుంది. థాంక్ యూ.